తీరుస్తున్నాడు. చూసావా బాబాయ్, నానమ్మ ఎంత ఆనందంగా ఉందో. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకు. అమ్మంటే దేవుడితో సమానం. రా బాబు. రాన్నయ్య. గాయత్రి, అమ్మ గాయత్రి, ఏమిటండి మీ చెల్లెని పేరు కలవరిస్తున్నారు? ఎప్పుడు నీ పేరే కదా కలవరిస్తుంటా. ఇదిగో పండగ కొత్త తీసుకొచ్చాను. ఏమిటన్నయ్య పిలిచావు? రేపు ఉగాది కదమ్మా, పండగ కొత్త తీసుకొచ్చాను. తీసుకో. ఆవిడకి ఎందుకండి పట్టు చీరలు? నా దగ్గర 2 సార్లు వాడిన చీర ఉంది, అది కట్టుకో. ఏమిటో నువ్వు మాట్లాడేది? పండుగ పూట నా చెల్ల పాత చీర కట్టుకోవాలా? కావాలంటే నువ్వు కట్టుకో. పెళ్ళైనా పుట్టింట్లోనే తిష్ట వేసి కూర్చున్న ఆడదానికి ఆ మాత్రం మర్యాద చాలండి. నాలాగే మొగుడి దగ్గర ఉంటుంటే ఆయన కొనిచ్చావుడు 2 పట్టు చీరలు. చూడండి, అయినా ఇప్పుడు ఏ మొగుడు చూడాలని ఈవిడ పట్టు చీర. మమ్మీ, నీకు చీర నాకు సూటు. చూసారా చూసారా, మీరు అనవసరంగా కంగారు పడ్డారు. అమ్మాయి గారికి చీర, అబ్బాయి గారికి సూటు. ఆయన ఎవరో పంపిస్తూనే ఉన్నారు. పాపం ఎవరో ఆయన. వదినా, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అబ్బే, నేనే మాట్లాడలేదమ్మా. నీకే లోటో లేకుండా ఆయన ఎవరో అన్ని పనులు సక్రమంగా జరిపిస్తున్నారు కదా, అది చూసి మురికిపోతున్నాను. వదినా, చిచి, ఇలాంటి దిక్కుమాల కొంపకి కోడలుగా వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇంకా చూస్తారేంటండి, రండి. నీకు ఈ బట్టలు ఎవరిచ్చారో చెప్పు. చెప్తావా లేదా? ఇలా అడిగితే నువ్వు చెప్పు. చెప్తాను. నా మాట వినే. గాయత్రి, గాయత్రి. ఈ చీర ఎవరిచ్చారో చెప్పు. చెప్తావా లేదా? నువ్వు వాళ్ళ చేతిలో చచ్చావే. చెప్పు. మాట వినవే. గాయత్రి, వాడి కొట్టకే. గాయత్రి, వాడి కొట్టకే. చంపేయకే. నా మాట వినవే. గాయత్రి, గాయత్రి, వద్దు. గాయత్రి, కొట్టకే, కొట్టకే. గాయత్రి, గాయత్రి, వద్దు. వాడిని కొట్టకే. పచ్చివాడే. గాయత్రి, 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 వద్దు. గాయత్రి, కొట్టకే. గాయత్రి, కొట్టకే, కొట్టకే. గాయత్రి, గాయత్రి, వద్దు. నా కొడుకు నా ఇష్టం. కొట్టకే. వాడిని చంపుకుంటారు, లేకపోతే ఏదైనా చేసుకుంటారు. కొట్టకరేసి. గాయత్రి, మమ్మీ, మమ్మీ, తిను మమ్మీ. బాబీ, నన్ను క్షమించు. ఇంకెప్పుడు కొట్టను బాబీ, ఇంకెప్పుడు కొట్టను. ఇంకెప్పుడు కొట్టను బాబీ. మమ్మీ,
హలో బాబీ, కమాన్ కమాన్ కమాన్, నీకోసం ఎదురు చూస్తాను నాయనా. గ్రాండ్ గ్రాండ్, దిస్ డ్రెస్ సూటెడ్ యు సో ఫైన్. బాబీ, మమ్మీకి నేను పంపించిన చీరలు కట్టుకుందా? దట్స్ ఫైన్. ఏనైనా ఒళ్ళు కాలిపోతుందేంటి? ఏనైనా ఏమైంది? ఏం లేదు డాడీ, ఏం కాలేదు. ఇది చూడు. మై గాడ్, ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు ఈ దెబ్బలు? జీవితంలో మా అమ్మకు తగిలిన ఎదురు దెబ్బలే మీకు నా వీపు మీద కనిపిస్తున్నాయి. కనిపిస్తాయి బాబు, కనిపిస్తాయి. చేతికొచ్చినట్టు కొడుతుంది, నోటుకొచ్చినట్టు తిడుతుంది. అసలు దీని అంతటికి తన అహంభావం ఏంటో తెలుసుకున్నారా? కమా. డాడీ, నా కొడుకును కొట్టుకుంటాను, చంపుకుంటాను అంటే నువ్వేమంటావు? ఏ, నువ్వు నాకు మాత్రం కొడుకు కదా? మీ అమ్మ కన్నా గొప్పగా పెంచుతాను, పువ్వుల్లో పెట్టి మరీ పెంచుతాను. నిజమే డాడీ, అమ్మ ఎప్పుడూ నన్ను పువ్వుల్లో పెట్టి పెంచలేదు, కన్నీళ్లతోనే పెంచింది. అదే నాకు అలవాటు. అయితే నీకు డాడీ అక్కర్లేదా? డాడీ, నేను ఈ ఇంటికి ఆ ఇంటికి ఇలా తిరుగుతున్నానంటే ఎప్పటికైనా ఈ రెండిళ్ళు కలవాలనే డాడీ. అవును డాడీ. బాబీ, హలో. ఎస్, స్పీకింగ్. నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. గాయత్రి, నువ్వా? ఎక్కడి నుంచి? అదంతా తర్వాత చెప్తాను. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే పబ్లిక్ గార్డెన్కి రండి. ఓకే ఓకే, రండి, నేను బయలుదేరుతున్నాను. ఏమిటి బాబు అంత సంతోషంగా ఉన్నావు? గాయత్రి తనంతట తనే ఫోన్ చేసిందా? బహుశా తన తప్పు సరి చేసుకుని వచ్చేలా కనిపిస్తుంది. అలాగా బాబు, అయితే వెంటనే వెళ్ళి తీసుకురా. మీరిద్దరూ కలిసి ఈ ఇంట్లో ఆనందంగా ఉంటే చూడాలనే కోరిక ఈ రోజు నెరవేరింది. ఏంటి సార్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, యాక్సిడెంట్, రాంగ్ సైడ్ పార్కింగ్. అప్పుడేమో సైకిల్, ఇప్పుడేమో కారు. పోనండి సార్, భగవంతుడు చల్లగా చూశాడు. అదేమో సార్, మీరు ఎప్పుడు యాక్సిడెంట్ చేసినా నా కళలోనే పడతారు. ఐఎమ్ సారీ మిస్టర్ కనకేశ్వరరావు, ఏదో పరధ్యానంలో ఉండి. మీరు పరధ్యానంగా ఉండి కారు యాక్సిడెంట్ చేశారు అంటే మీరు అమ్మగారి గురించి ఆలోచిస్తున్నారు అన్నమాట. పోతే ఆ సైకిల్ కుర్రాడికి డబ్బు ఇచ్చి రిపేర్ చేయాలి. అక్కర్లేదు సార్, ఆ సైకిల్ నాదే సార్, మీరు వెళ్ళండి. ఉంటా సార్. నేను మీకు స్వాగతం ఇవ్వడానికి వచ్చాననుకుంటున్నారేమో. పొరపాటు. నేను దూరం అవ్వడానికి కారకులైన వాళ్ళు మళ్ళీ నా జీవితంలోకి తొంగి చూడొద్దని హెచ్చరించడానికే వచ్చాను. గతాన్ని తలుచుకొని కంటతడి పెట్టుకునే మనస్తత్వం కాదు నాది. నేనేదో తప్పు చేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా కన్నీళ్లతో కాళ్ళు కడుగుతానేమోనని ఆ ఆశతో వచ్చారనుకుంటాను. ఇన్నేళ్ల మన పరిచయం తర్వాత కూడా నేను సరిగ్గా అర్థం చేసుకోలేనంత వివేకిని కాదు. అవునో కాదో నేను తర్కించదలుచుకోలేదు. కానీ ఎంతో సంస్కారవంతులని సాంప్రదాయ అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే